సంగతులను తెలియజేస్తూ జ్ఞానంలో అభివృద్ధి చెందించుకున్న విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి గొప్ప అవకాశం ఈ ప్రపంచంలో ఎందరికో లేని భాగ్యం ఇక్కడ కొద్ది మందిగా ఉన్న మాకు మాత్రమే ఇచ్చి మీ జ్ఞానంలో ఎదుగుటకు సహాయపడుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి ఈ భాగ్యాన్ని మీరు ఇచ్చిన ఈ సమయాన్ని మేము వ్యర్థపరుచుకోనక సద్వినియోగం చేసుకొని జ్ఞానులలో ఉండటం సహాయాన్ని దయచేయండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొచ్చున్నాం. ప్రియమైన సోదర స్వామిని మందారు, గడిచిన 3 దినాలుగా మరి మీకు కొన్ని పాఠాలు మరి బోధించబడ్డాయి. మరి వాటిలో మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారు, మా మాటలు మీరు ఏ విధంగా స్వీకరించారో మాకైతే తెలియదు. కానీ మరి మీకు అందరికీ అర్థమయ్యా అనుకుంటున్నాను. అర్థమయ్యాయండి? అర్థమయ్యాయా లేదా మీకు చెప్తున్నా అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా వింటున్నారా? చూడండి, ఒక ఆయనకి అర్థమైంది, మిగిలిన ఎవరికి అర్థం అవ్వలేదు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈరోజు చెప్పబోయే అంశం భక్తి భుక్తిక ముక్తిక. భక్తి భుక్తిక ముక్తిక అనే విషయాన్ని మరి తెలియపరుస్తున్నాను. మరి మీకు అందరికీ అనిపించవచ్చు, భక్తి గురించి మాకు తెలియని విషయాలు ఏం చెప్తారు, మేమంతా చాలా భక్తి పరులం, బాల్యం నుంచి క్రైస్తవులుగా మేము ఉంటూ ప్రతి ఆదివారం చర్చికి వెళుతూ భయభక్తులు కలిగి జీవిస్తున్న మాకు భక్తి గురించి చెప్పేది ఏముంటుంది అని అనిపించవచ్చండి. వాక్యానుసారమైన భక్తి. ఈరోజు ఒక వ్యక్తిని ఇతను భక్తిపరుడు లేదా ఈమె భక్తిపరురాలు అని మనం చెప్పడానికి ఏం చూస్తాం ఆ వ్యక్తిలో? ఇతడు భక్తిపరుడు, ఈమె భక్తురాలు అని చెప్పడానికి మనం ఆ వ్యక్తిలో ఏ గుణాలను బట్టి భక్తిపరుడు అని చెప్పగలం? ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాడండి. తినే ముందు ప్రార్థన, బయటికి వెళ్ళే ముందు ప్రార్థన, ఇంటికి వచ్చే ముందు ప్రార్థన, పడుకునే ముందు ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన అండి. ఆదివారం అందరికంటే ముందుగా వస్తాడండి. బాగా పాటలు పాడతాడండి. చెప్పిన వాక్యాన్ని శ్రద్ధగా వింటాడండి. మరి కానుకలే ఇస్తుంటాడండి. ఇవన్నిటిని చూసి భక్తిపరుడు అని అంటాం, లేదా భక్తురాలు అని అంటాం. మరి లక్షణాలు ప్రపంచంలో ఎంతమంది దేవుణ్ణి నమ్మేవారు ఉన్నారో వారందరిలోనూ కనిపిస్తాయి. ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే దేవుడు ఉన్నాడు అని నమ్మి ఆ దేవునికి పండగలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, ఎన్నో మొక్కుబడులు జరిపిస్తుంటారు, ఎన్నో కానుకలు సమర్పిస్తూ ఉంటారు. చూడండి, ఇవన్నీ దేవుడు ఉన్నాడని నమ్మే ప్రతి వారు కూడా ఎన్నో మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. వాళ్ళు క్రైస్తవులు కావచ్చు, హైందవులు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, ప్రతి వారు దేవుని పట్ల భక్తి కలిగి జీవిస్తూనే ఉన్నారు. ఒకవేళ మనం అనుకున్నట్టుగా ఇదే భక్తి అని అనుకుంటే ఆ భక్తి అందరిలోనూ కనిపిస్తుంది. ప్రతిరోజు మనం ఎలాగైతే చర్చకు వస్తుంటాం ఆదివారం పూట, మరి ముస్లిం సోదరులు శుక్రవారం పూట మసీదుకు వెళ్తున్నారు. హైందవ సోదరులు ప్రతిరోజు ఏదో ఒక దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటున్నారు. మరి అందరూ భక్తి పరులుగానే ఉంటున్నారు. దారిని వెళ్ళిపోతూ ఏదైనా దేవాలయం కనిపించింది అనుకోండి, గుండెల మీద చేసుకొని ఫ్లయింగ్ కిస్ ఇసిరిసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే క్రైస్తవులు కూడా దారిలో ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా దేవాలయం కనబడితే ఎలాగ అనుకుని వెళ్ళిపోతారు. చూడండి, ఇదంతా భక్తి అని మనం అనుకుంటున్నాం.
మరి ఒకవేళ నిజంగా ఇది భక్తి అని అనుకుంటే, ఇలా చేసిన ప్రతి ఒక్కరూ భక్తులు అని మనం భావిస్తే, దేవుడు బైబిల్లో ఒక మాట రాయించాడండి. ఆ మాట చదివితే మనకు అర్థమైపోతుంది ఇది నిజంగా భక్తా కాదా అని. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయిరి. ఈ మాట అర్థమైందండి. ఇక్కడ ఏం రాయబడిందో, భక్తి గలవారు లేకపోయిరి, భక్తి కలిగిన వారు లేరంట. విశ్వాసులు అనేవారు ఈ భూమి మీద ఎంతమంది నరులు ఉన్నారో ఆ నరుల్లో ఉండకుండా గతించిపోయారు అని అంటున్నాడు. భక్తులు లేరు అని అంటున్నాడు. అసలు దేవుని నమ్మే విశ్వాసులే లేరు అని అంటున్నాడు. మరి ఈరోజు ఏ క్రైస్తవ సభ చూసినా తండాలుగా మరి జనాలు వేల కొలిదిగా వెళ్ళిపోతూ ఉంటారండి. ఏ చర్చ్ చూసినా ఖాళీగా ఉండదు, ఏ మసీదు చూసినా ఖాళీ ఉండదు, ఏ దేవాలయాన్ని చూసినా ఖాళీయే ఉండదు. అందరూ నిరంతరం దేవుణ్ణి దర్శించుకోవడానికి, దేవుణ్ణి ప్రార్థించడానికి, దేవుణ్ణి పూజించడానికి, వారి భక్తి శ్రద్ధలు కనపరచడానికి అనునిత్యం ఈ దేవాలయాల్లో కనిపిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? భక్తి గలవారు లేకపోయిరి, దేవుని నమ్మే విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయిరి అని అంటున్నాడు. మరి దీని అంతటినీ మనం ఒకసారి ఆలోచిస్తే, మనం అనుకుంటున్న భక్తి వేరు, దేవుడు కోరుకుంటున్న భక్తి వేరు. మనం అనుకుంటున్న భక్తి వేరు, దేవుడు కోరుకునే భక్తి వేరు. మరి ఆ భక్తి గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16. నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. చూడండి, దైవభక్తిని కూర్చిన మర్మము అంటే ఏంటండి? మర్మం అంటే రహస్యం, సీక్రెట్. మర్మం అనేది దాని అర్థం ఏంటంటే తెలియబడనది, సీక్రెట్ గా ఉన్నది, రహస్యంగా ఉంచబడినది. దైవభక్తిని కూర్చిన మర్మము చాలా గొప్పది అని అంటున్నాడు. అది చాలా గొప్పది. మరి మనకెలా ఉంది? ఓ దైవభక్త, మాకు తెలిసిందే ఉంది, మాకంతా తెలుసు, మాకన్నీ తెలుసు, ఇదే భక్తి అని మనం ఫిక్స్ అయిపోయాం. కానీ దేవుడు అంటున్నాడు, దైవభక్తిని కూర్చిన మర్మము చాలా గొప్పది, అది రహస్యంగా ఉంచబడిపోయింది, అది మనుషులలో ఎవరికి సంపూర్ణంగా తెలియదు. దేవుడు చెప్తున్నాడంటే దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పది, అది రహస్యం అని అంటున్నాడు. రహస్యం అంటే ఎవరికి తెలియనిది అని అర్థమండి. ఎవరికి తెలియని దానిని రహస్యం అంటారు, సీక్రెట్ అంటారు, మర్మం అని అంటారు. మరి దైవభక్తిని కూర్చిన మర్మం ఏమై ఉన్నాయి? అదేంటి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుని దృష్టిలో ఏది నిజమైన భక్తి? మనుషులు అనుకుంటున్న భక్తి వేరు, దేవుడు కోరుకుంటున్న భక్తి వేరు. మనుషుల భక్తి గురించి మనందరికీ తెలుసు. అదే ప్రారంభంలో మీకు వివరించా. ప్రార్థనలు, పాటలు, కానుకలు, సభలకు హాజరు కావడాలు, దేవునికి దశమ భాగాలు అర్పించడాలు, వివిధ రకాల ఉపవాసాలు, ప్రార్థనలు, ఇవన్నీ భక్తి అని మనం అనుకుంటున్నాం. ఇవన్నీ భక్తి అని అనుకుంటున్నాం. కానీ చదవబడిన
కీర్తన గ్రంథంలోని మాట కానీ, తిమోతి గ్రంథంలో రాయబడిన మాట కానీ, ఈ మాటలు చదువుతుంటే భక్తి గలవారు లేరు అని అంటున్నాడు. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయి అని అంటున్నాడు. అసలు దైవభక్తి అంటే దాని అర్థం ఏంటో అది మర్మంగా ఉంచబడింది. ఆ దైవభక్తిని గురించి మర్మం చాలా గొప్పది అనే మాటలు మనందరి చేతుల్లో ఉన్న దైవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. మరి ఇంతకీ ఏంటి ఆ దైవభక్తి? దేవుడు కోరుకుంటున్న భక్తి ఏంటి? అది తెలియాలి అని అంటే మనం అంతా ఏం చేయాలి? నిజమైన భక్తి, దేవుడు కోరుకుంటున్న భక్తి ఏంటో, మన నుండి దేవుడు ఏమి ఆశిస్తున్నాడో అది తెలియాలి అని అంటే ఏం చేయాలో అదే తిమోతి పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొను. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరములు గాని దైవభక్తి ఎప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అన్నట్టు. చూడండి, ఇక్కడ దైవభక్తి విషయంలో ఏం చేయాలంట? నీకు నీవే సాధకము చేసుకొను అని అంటున్నాడు. దైవభక్తి విషయంలో ఎవరైనా నేను భక్తిగా ఉండాలి అని ఎవరైనా అనుకుంటే ఆ దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకొను అని అంటున్నాడు. సాధకం చేయాలంట. మరి సాధకం అంటే ఏంటి? అందుకే ఉదాహరణకి కింద చెప్పాడు, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమవును. అంటే శరీర సంబంధం విషయంలో సాధకం అనేది చేస్తున్నారు చాలా మంది. సాధకం అంటే సాధన, ప్రాక్టీస్, లేదంటే ఎక్సర్సైజ్. శరీరం విషయంలో ఈ రోజు మనుషులు చాలా శ్రద్ధ కలిగి ఉంటున్నారండి. రోజు వాకింగ్ చేయాలంటారు. మంత్రి సత్యనారాయణ గారు ఉన్నారు కదండి, పొద్దున్నే పచ్చికాయ కూర తినేయాలంటారు. రోజు పెద్ద గ్లాస్ తోటి, పెద్ద బాటిల్ తోటి నీళ్లు తాగాలంటారు. ఎక్సర్సైజ్ చేయాలి, వ్యాయామాలు సాగించాలంటారు. నూనె ఇది వేసుకొని తినకూడదని అంటారు. ఎల్లుల్లిపై నవలాలంటారు. ఇలాంటి ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. ఇవన్నీ శరీర సంబంధమైన సాధకం. ఎన్నో ఫిట్నెస్ సెంటర్లు వచ్చేసాయి. చూడండి, టీవీ ఛానల్స్ ఓపెన్ చేస్తాం అనుకోండి, ఇలాంటి వాటి కోసం ఒక ప్రత్యేకమైన ఛానల్. మీ బాడీ ఎక్సర్సైజ్ కోసం ఆ స్లిమ్ కిట్ వాడండి, ఈ స్లిమ్ కిట్ వాడండి, ఈ క్రీములు రాసుకోండి, ఈ ఆయిల్ వాడండి, లేదంటే అలా పలానా టీ తాగండి. చూడండి, ఇలాంటివన్నీ ప్రత్యేకంగా ఒక ఛానల్ పెట్టి ఆ ఛానల్లో చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ మీరు వాడితే స్లిమ్ అయిపోతారు, మీ ఆరోగ్యం బాగుంటుంది అని. ఇవన్నీ చాలా మంది వాడుతూ ఉన్నారు. మరి ఎంత వాడినా ఈ శరీర సంబంధం విషయంలో ఎంత ఎక్సర్సైజ్ చేసినా అది ఎంతవరకు ప్రయోజనం అంట? ఎంతవరకు ప్రయోజనం? కొంచెము మట్టికే ప్రయోజనం. సినీ నటుడు మరి శ్రీహరి గారి గురించి మీకు తెలుసండి. ఆయన ఏ స్టార్ అంట? శ్రీహరి గారు ఏ స్టార్ అండి? రియల్ స్టార్ అంట. మరి ఆయన శరీర దారుఢ్యం గురించి మీకు తెలుసు. ఆయన నిరంతరం ఎక్సర్సైజులు చేసేవాడు, మంచి ఆహారాన్ని భుజించేవాడు. మరి అలాంటి ఆయన ఏమైపోయాడు? అర్థాంతరంగా చనిపోయాడండి. మరి రోజు సాధకం చేసేవాడు కదా, మంచి ఆహారాన్ని భుజించేవాడు కదా, ఎందుకు అర్థాంతరంగా చనిపోయాడు? శరీర సంబంధమైన సాధకము కొంచెం బట్టికే ప్రయోజనకరం. ఎవరు ఎప్పుడు పోతారో, ఎంత బలవంతుడైనా. ఈయన జ్వరం కూడా లేదండి, ఎలా చచ్చిపోయాడో తెలియట్లేదు, సడన్ గా చచ్చిపోయాడు. ఎలా వెళ్ళాడండి? అప్పుడే చావు వార్త వినబడిందండి అని అంటుంటారు. ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవారే ఎంతో మంది మరణిస్తూ ఉన్నారండి. అంటే మనం శరీర విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. కానీ దైవభక్తి విషయంలో
దైవభక్తి విషయంలో సాధకము చేస్తే ఎప్పటి జీవము విషయంలోను రాబోయే జీవం, నిత్య జీవం ఆ విషయంలో కూడా ప్రయోజనకరముగా ఉంటుంది. అంటే దైవభక్తి విషయంలో మనం ఏం చేయాలి? సాధకం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అది మామూలుగా కళ్ళతో చూస్తే వచ్చేది కాదు, కళ్ళతో చూస్తే వచ్చేది కాదు. సాధకం నీకు నీవే సాధకం చేసుకోవాలి, నీకు నువ్వే ప్రాక్టీస్ చేయాలి. మరి అలాంటి గొప్పది ఈ దైవభక్తి. మరి దీనిని ఏ విధంగా సాధకం చేయాలో తెలియక ఎంతో మంది మనుషులను చూసి ఇదే భక్తి అని ఫిక్స్ అయిపోయి ప్రతి ఆదివారం ఆరాధన వెళ్తే చాలు అదే భక్తి అనుకుంటున్నారు. క్రమం తప్పకుండా ప్రభు యొక్క బలలో పాలు పంచుకుంటే చాలు ఇదే భక్తి అని అనుకుంటున్నారు. చూడండి, కొంతమంది చర్చికి రాకపోయినా పక్కతో చెప్తారు, వచ్చేటప్పుడు రొట్టె ద్రాక్షరసం కావాలో ప్యాక్ చేసి తెచ్చి ఏదో రకంగా నేను తినేయాలి, ఆదివారం క్రమం తప్పకుండా ఈ ఆజ్ఞను పాటించాలి అని చాలా మంది తీసుకొస్తూ మనకు చెప్తుంటారు. పక్క వాళ్ళకి నేను రాలేకపోతున్నాను, నువ్వు వచ్చేటప్పుడు అది మోసుకొచ్చి. చూడండి, అది భక్త, అది భక్త అంటే దైవ భక్తి విషయంలో సాధకం చేసుకోవాలి. కానీ అది తెలియక ఈరోజు ఎంతో మంది ఏ విధమైన భక్తి కలిగి ఉన్నారు అని అంటే అదే తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం నుంచి, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమునకును మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. ఇక్కడ కొంతమంది భక్తి కలిగి ఉన్నారంట, వాళ్ళకి భక్తి ఉందంట, కానీ ఆ భక్తి ఎలా ఉంది? చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై సత్యహీనులై. సత్యం అంటే ఏంటంటే, సత్యం అంటే వాక్యం. యేసుక్రీస్తు వారు చెప్తారు, మీ ఇంట్లో నీ వాక్యమే సత్యము. మరి సత్యహీనులు అని అంటున్నారు. సత్యహీనులు అంటే వాక్యం అనేది లేకుండా, వాక్యానుసారంగా ఉండకుండా చెడిపోయిన మనస్సు కలిగి, వాక్యం అనేది వాక్యానుసారంగా జీవించకుండా దైవభక్తి వారికి ఎలా కనిపిస్తుందంట? దైవభక్తి అనేది ఒక లాభ సాధనము. దైవభక్తి అనేది లాభాన్ని సంపాదించుకోవడానికి ఒక సాధనంగా ఉంటుంది అనుకునే మనుషులు ఈ సమాజంలో ఉన్నారంట. మనిషి ఏమో చెడిపోయిన మనస్సు, వాక్యం అంటే ఏంటో తెలియదు, దేవుని యొక్క ఉద్దేశం అంటే ఏంటో తెలియదు. కానీ భక్తి అయితే ఉన్నట్ట. దైవభక్తి దేనికుంది అతనికి? భక్తి లాభ సాధనం. దైవభక్తి లాభాన్ని సంపాదించుకోవడానికి ఒక సాధనంగా ఈరోజు అందరూ వాడుకుంటున్నారండి. అందుకే అంటున్నాడు దేవుడు, దైవభక్తిని కూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. ఇది సమాజంలో భక్తి గలవారని చెప్పుకునే వారికి ఎవరికి సరిగ్గా అవగాహన లేదు. చాలా మంది దైవభక్తి అనేది ఒక లాభ సాధనంగా ఉంటున్నారే తప్ప, లాభం కోసం భక్తిని కలిగి ఉంటున్నారే తప్ప, నిజంగా దేవుడు కోరుకుంటున్న భక్తి ఈ సమాజానికి లేకపోయిందని దేవుడు వాపోతున్నాడండి. మరి చెడిపోయిన మనస్సు కలిగి దైవభక్తి కలిగి ఉండడం అంటే ఏంటి? ఎవరు ఉన్నారా బైబిల్ అలాంటి వారు? ఉన్నారండి. మన గురించి దేవుడు రాయించాడు అలాంటి వారు అందరి గురించి. ఎంతో మంది భక్తుల గురించి దేవుడు రాయించాడు, ఎంతో మంది భక్తిహీనుల గురించి కూడా దేవుడు రాయించాడు. మంచివారి గురించి, చెడ్డవారి గురించి దేవుడు ఎందుకు రాయించాలి? అవన్నీ మనకు పాఠాలు. ఆ భక్తుల చరిత్ర కానీ, భక్తిహీనుల చరిత్ర కానీ వాటిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలని, భక్తి కలిగి జీవించాలని దేవుడు ప్రతి ఒక్కరి గురించి రాయించాడు ఈ గ్రంథంలో. మరి చెడిపోయిన మనస్సు కలిగి దైవభక్తిని నటిస్తున్న ఒక వ్యక్తి గురించి కూడా దేవుడు బైబిల్లో రాయించాడండి. ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం
9వ వచనం నుంచి మనం చదువుకుందాం. సీమోను అని ఒక మనుష్యుడు సీమోను అని ఒక మనుషుడు లోగడ లోగడ ఆ పట్టణంలో గారడీ చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు, సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు, అతని యందు లక్ష్యము ఉంచిరి. చూడండి, గారడీ వాడైన సీమోను ఎన్నో మ్యాజిక్లు చేస్తున్నాడు. మరి ఆ చేస్తున్న మ్యాజిక్లు చూసి కొద్దివాడు మొదలుకొని గొప్పవాడి వరకు ఇతడే దేవుని మహాశక్తి అని అనుకుంటున్నారంట. ఇలా ఈ గారడీలు బహుకాలం గడుపుతూ అందరినీ విభ్రాంతి పరచుచు అతని యందు లక్ష్యం ఉంచేటట్టుగా చేసుకున్నాడంట. ఇంతలో ఫిలిప్పు గారు ఎంటర్ అయ్యారండి. 12వ వచనం. ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి వార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. ఈలో ఫిలిప్పు గారు దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తుంటే, యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని గురించి వివరిస్తూ ఉంటే అనేక మంది పురుషులు స్త్రీలు బాప్తిస్మం పొందారంట నమ్మి. ఫిలిప్పు గారు చెప్పింది నిజమని నమ్మి పురుషులు స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండాను సూచక్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఇక్కడ ఈ గారడీవాడని సీమోను కూడా నమ్మినట్టుగా ఉందా? సీమోను కూడా ఫిలిప్పు చెప్పిన మాటలు నమ్మి బాప్తిస్మం పొందడమే కాకుండా ఇంకేం చేస్తున్నాడు? ఫిలిప్పు అస్సలు విడిచిపెట్టలేదంట, ఎడబాయకుండెను. ఫిలిప్పుని అసలు విడిచిపెట్టట్లేదు, ఎడబాయకుండా ఉండి ఫిలిప్పు చేస్తున్న సూచక్రియలు గొప్ప అద్భుతాలు జరుగుడు చూసి ఆశ్చర్యపోతున్నాడంట, విభ్రాంతి పొందుతున్నాడంట. మరి ఇవన్నీ చూస్తుంటే, ఈ మాటలు చదువుతుంటే ఎంత గారడీవాడైనా సరే మరి ఫిలిప్పు చెప్పిన మాటలకు నమ్మి నిజంగా మారు మనసు పొంది బాప్తిస్మం పొందేశాడండి. నిజంగా ఎంత గొప్పవాడు అని మనం అనుకుంటాం, అంతే కదండి. బాప్తిస్మం పొందేశాడంటే వెంటనే పాపాలన్నీ పోయాయి, పరిశుద్ధుడు అయిపోయాడు, గొప్పవాడు, భక్తిపరుడు, అస్సలు ఎడబాయట్లేదు, ఎప్పుడు దేవాలయంలోనే ఉంటున్నాడు, బైబిల్ బాగా చదువుకుంటున్నాడు, ఇతను మించిన భక్తిపరుడు ఇంకెవ్వరు లేరండి అని మనం అనుకుంటాం, అంతే కదండి. నమ్మి బాప్తిస్మం పొందారంటే మంచివారు అనుకుంటాం, క్రీస్తుని అంగీకరించాడు అనుకుంటాం. ఎడబాయకుండా నిరంతరం బైబిల్ని విడిచిపెట్టకుండా ఉంటున్నాడు అని అంటే మనం ఆశ్చర్యపోతాం, అతను చాలా గొప్పవాడు, మంచివాడు అని. కానీ ఆయన యొక్క ఉద్దేశం ఎలా బయలుపరచబడిందో చూడండి. 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. లంచం వేస్తున్నాడు, ద్రవ్యం మీద పెట్టుకొని మీ పవర్స్ అన్ని నాకు ఇచ్చేయండి. ఎందుకు అడుగుతున్నాడు? నేను మీకు డబ్బులు ఇచ్చి ఎలాగైతే కొనుక్కున్నానో నేను కూడా ఈ శక్తుల్ని అలా నమ్ముకుంటాను, వ్యాపారం చేస్తాను, అంతే కదండి. ఇప్పుడు లక్షల కోసం ఉద్యోగాలు పొందుతున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం లక్షల పోసి సీట్లు కొనుక్కుంటున్నారు, మెడిసిన్ సీట్లు లేదంటే ఇంజనీరింగ్ సీట్లు లక్షలు పోసి మరి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఎందుకు సంపాదించుకుంటున్నారు? ఎంత రెట్టింపు తిరిగి సంపాదించుకోవాలని, అంతే కదండి. ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు బోల్డ్ డబ్బులు పంచుతారు, బిర్యానీ పొట్లాలు, బ్రాందీ సీసాలు, ఓటుకు నోటు 500 అని, 1000 అని, 5000 అని డబ్బులు ఖర్చు పెడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? గెలిచిన తర్వాత అంతకు 100 రెట్లు సంపాదించాలని. ఇది వాస్తవం సమాజంలో జరుగుతుంది. మరి అలాగే గారడీవాడైన సీమోను పేతురు యోహాను దగ్గర ద్రవ్యం పెట్టాడంట, డబ్బులు పెట్టాడు, నాకు ఈ వారు ఎలాగైనా ఇచ్చేయండి అని అడుగుతున్నాడు అంటే అతనిలో ఉన్న ఉద్దేశం ఏంటి?
నమ్మాడు కదా, బాప్తిసం పొందేశాడు కదా, ఇంకా ఇలాంటి కక్కుర్తి పని ఏంటి? ఎందుకంటే చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనుడుగా ఉంటూ దైవభక్తిని ఒక లాభ సాధనంగా ఎంచుకున్నాడు ఈ గారడీవాడని సీమోను. చెడిపోయిన మనస్సు. పిలుపు చేస్తున్న సూచక్రియలు, అద్భుతాలు నేను కూడా చేసేయాలి, జనాల్ని ఆకట్టుకోవాలి, వాళ్ళ నుంచి డబ్బులు రాబట్టాలి. చూడండి, మనం చదువుకున్న తిమోతి పత్రికలోని మాటలు ఎంత బాగా కరెక్ట్ సూట్ అయిపోయాడు సీమోను. చూడండి, చెడిపోయిన మనసు. ఇలాంటి సీమోను గురించి ఏమనంటున్నారు చూడండి. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు, కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఘోర దుష్టత్వంలో ఉన్నాడంట, దుర్నీతి బంధకములలో ఉన్నాడంట. నాకు కనబడుతుంది క్లియర్ గా. పేతురు గారు అంటున్నారండి, మరి బాప్తిసం పొందాడు, నమ్మి బాప్తిసం పొందాడు, మారు మనసు పొందాడు, మరి దుష్టత్వం పోలేదా? దుష్టత్వం పోలేదండి. ఈ దుర్నీతి బంధకాలలోంచి విడిపోవడం లేదా? హృదయాలోచనలో ఉన్న చెడుతనం అంతా పోలేదా? పోలేదండి, పోలేదు. ఎందుకంటే చెడిపోయిన మనస్సు కలిగి సత్యవీరుడుగా ఉన్నాడు కనుక, దైవభక్తి అనేది ఒక లాభ సాధనంగా ఉన్నది కనుక. ఇలాంటి వారు లేరా సమాజంలో? ఇలాంటి వారు లేరండి. వాస్తవానికి పై మాటలు మాత్రం మనం చదివామనుకోండి, 13వ వచనం వరకు చదివామనుకోండి, సీమోను గురించి మనం ఏమనుకుంటాం? సీమోను గురించి ఏమనుకుంటామంటే, చాలా మంచివాడు, ఎన్ని గారణలు చేస్తే ఏమండి, మారిపోయాడు కదా, దేవుడు అతను క్షమించాడు కదా, బాప్తిసం పొందాడు కదా, అంతకంటే ఏంటి బాధ్యత? మంచోడే, నిజంగా భక్తిపడు సీమోను అనుకుంటాం. ఎంతకెళ్తే అప్పుడు నిజ స్వరూపం బయటపడాడు. చూడండి, ఇలాంటి వారు బైబిల్లో ఎంతో మంది ఉన్నారంటే. ఇస్కరియోతు యోధ గురించి మనం ఎన్నోసార్లు విన్నామండి. ప్రభువుని 30 వెండి నాణ్యాల కోసం అమ్మేశాడని. ఎందుకు అమ్మేశాడు ప్రభువుని? యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు కళ్ళతో చూశాడా, చూడలేదా? ఎన్నో చూశాడండి. ఇస్కరియోతు యోధ యేసు చేసిన అద్భుతాలు ఎన్నో చూశాడు. ఎంతో మంది రోగులను బాగు చేయడం, చూపు లేని వారికి చూపునివ్వడం, కుంటి వారికి కాళ్ళు ఇవ్వడం, ఎన్నో స్వస్థతలు అద్భుతాలు చేశాడు యేసుక్రీస్తు వారు. అలా చేసినవి ఇస్కరియోతు యోధ దగ్గరుండి చూశారండి, చాలా దగ్గరుండి చూశారు. ఎంతో మందికి ఆహారం పెట్టడం చూశాడు. అన్నిటిని మించి యేసుక్రీస్తు వారు బోధించిన పరలోక సంబంధమైన బోధ దగ్గరుండి విన్నారండి ఇస్కరియోతు యోధ. మరి అలాంటి ఇస్కరియోతు యోధ చివరికి ఏం చేశాడు? అతను ఒక బాధ్యత అప్పగిస్తే, డబ్బు సంచి నీ దగ్గర ఉంచు, కానుకలే వస్తున్నాయి కదా నీ దగ్గర ఉంచు అంటే ఏం చేశాడు? అందులో ఉన్నవి ప్రతిసారి దొంగిలిస్తూ ఉన్నాడంట.